రీసెంట్‌గా చూసుకుంటే 'దేవరా' సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది కదా! 'చుట్టుమల్లె' అని. సో, సాంగ్ ఇన్న తర్వాత అంటే మీరెట్లా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. తారక్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఐ థింక్ నేను ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు 'దేవర ముందర నువ్వెంత' సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా హైప్ ఉండే. అంటే దేవరకున్న ఆ రేంజ్ దానికి బ్యాలెన్స్డ్గా వచ్చింది ఆ సాంగ్ ఎక్కడ తగ్గకుండా. బట్ ఇది మాత్రం ఈ సాంగ్ చూస్తే లిరల్ సో బ్యాడ్ లాగా, రెక్సానా సో బ్యాడ్ లాగా ఏదో క్రియేట్ చేసి పెట్టారు. బేసిక్గా ఇది హీరోయిన్ పర్స్పెక్టివ్లో పాడే సాంగ్. సినిమాల్లో చాలా వరకు కొన్ని సాంగ్స్ ఎలా ఉండే హీరో పర్స్పెక్టివ్ నుంచి ఓపెన్ అవుతుంది, అలాగే హీరోయిన్ పర్స్పెక్టివ్ నుంచి ఉన్న సాంగ్ ఇది. ఎందుకంటే ఆ అమ్మాయే చెప్తుంది కదా ఆ సాంగ్లో తన మీనింగ్ ఏంటి, నేను నేను లవ్ చేశాను అంటే ఏదో చెప్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది తన లవ్ని. సో ఆ పర్స్పెక్టివ్లో అట్లనే ఉంటుంది సాంగ్. బేసిక్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలా మంది ఏదో డిసప్పాయింట్ అయినట్టుగా అనిరుద్ధ్ మ్యూజిక్ అనుకుంటున్నారు. బట్ ఓకే, ఇఫ్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా సాంగ్ ఉండాలి తప్ప సినిమాకి తగ్గట్టుగా సాంగ్ ఉంటుంది తప్ప ఇట్లా మనకు నచ్చినట్లుగా ఎలా పడితే అలా సాంగ్స్ పెడితే అది వర్కౌట్ అవ్వదు కదా. లైక్ ఇప్పుడు కేజీఎఫ్ ఉంది, కేజీఎఫ్లో అన్ని సిచ్యువేషన్స్కి అంత మంచి బీజం ఇచ్చిన రవి బసూర్ సలార్కి ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే బికాస్ ఆ స్టోరీ టెల్లింగ్ అలాంటిది. అలాంటిది వచ్చి అలా మ్యూజిక్ తీసుకొచ్చి ఇక్కడ ఇమర్చలేవు కదా. సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, బేస్డ్ ఆన్ సీన్స్, బేస్డ్ ఆన్ సాంగ్స్, దాన్ని బట్టి ఇప్పుడంతా కూడా నడుస్తుంది. అండ్ ఎన్టీఆర్ నోరు విప్పలేదు సాంగ్లో, అది నాకు ఎక్కడో కొంచెం అనిపించింది. నోరు విప్పి డిసప్పాయింటెడ్ నేనైతే. ఫ్యాన్స్ అందరూ అంతే. అంటే ఓకే, ఇంకా సినిమాలు ఎలా ఉంటాడో, అంటే అతను నోరు విప్పి పాడే అంత సాఫ్ట్ క్యారెక్టర్ కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తుంటే నరుకుడే ఉంది మొత్తం అంతా, గిరగ నరికేస్తున్నాడు. సో చూడాలి ఇంక ఎలా ఉండబోద్ది. కొరటాల శివ అంటే ప్రీవియస్ జరిగిన ఆ తప్పుని సరిదిద్దుకుంటాడా, రాజమౌళి గారి సినిమా ఆ సెంటిమెంట్ ని అట్లీస్ట్ తారక్ అన్నైనా బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి. దేవర మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా దాస్తున్నారు లోపల, ఇంకా చాలా ఉన్నాయి కుప్పలు కుప్పలుగా. వస్తాయి వస్తాయి బట్ దగ్గరలో ఉంది. ఐ థింక్ ఇది క్రాస్ ఓవర్ అవ్వకూడదు ఓజీకి. దేవరాకున్న ఆ గ్రేస్ కి, ఆ హైప్ కి ఓజీ ఆల్సో ఐ థింక్ ఒక బెటర్ ఆప్షన్ లాగే ఉంది జనానికి ఓజీ అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత రాబోతున్న ఓజీ ఫ్యాన్స్ లో పండగ అది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా సుజిత్ టేక్ ఓవర్ చేస్తున్నాడు ఆఫ్టర్ సాహో 5 years తర్వాత. సో చూడాలి అసలు ఈ రెండు క్రాస్ ఓవర్ అవుతాయనైతే నేను చూస్తున్నా. రీసెంట్ టైం September 27న రెండు సినిమాలు రాబోతున్నట్టు అయితే చూపిస్తున్నాయి ప్రతి దగ్గర. September 27, ఇది కూడా September 27. ఐ థింక్ ఇది అక్టోబర్కి వచ్చిందా, ముందు ప్రీపోన్ అయింది కదా, October 10th ప్రీపోన్ అయింది అది. అంటే చాలా మంది ఈ సాంగ్ విన్న తర్వాత ఏదో హిందీ సాంగ్ ని కాపీ చేసినట్టుంది అనే విధంగా అంటారు. సో అట్లా మరి అది నిజమే అంటారా? ఇప్పుడు శ్రీలంకన్ సాంగ్ ని రీమేక్ చేసి ఉంటారు అనుకుంటున్నారు అందరూ. అది అయ్యుండే ఛాన్స్ కాదు. బికాజ్ ఎందుకంటే మనకు చాలా సాంగ్స్ ఇప్పటికే లైక్ ఫస్ట్ మనం తమన్ గారిని ట్రోల్ చేస్తూ వచ్చాం, అర్థమైందా? తమన్ గారు కాపీస్ చేస్తున్నాడని ఆ కింగ్ మూవీలో సీన్ తీసుకొచ్చి ఆయన ట్రోల్ చేయడం స్టార్ట్ అయింది. తర్వాత డిఎస్పి ఆ కోవలోకి వచ్చాడు. తర్వాత అనిరుద్ధ్, ఇప్పుడు మళ్ళీ అనిరుద్ధ్ అలా రిపీటెడ్ గా కాపీ కొడుతున్నాడు అనేది బాగా బలంగా వినపడుతుంది. నేనేమనుకుంటున్నానంటే మీరు గమనించారంటే ప్రతి సాంగ్, ప్రతి మూవీలో సాంగ్ సింక్ చేసుకుంటే వెతికితే వేరే సాంగ్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. అది ఆబ్వియస్ గా మ్యాచ్ అవుతుంది. అట్లా అని చెప్పి మనం ఆ ఫ్లేవర్ అదే ఇది ఒకటే అనుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయనుకో, కొన్ని సినిమాల్లో కొన్ని సీన్స్ ఉంటాయి డైరెక్టర్ వాంటెడ్ గా పెడతాడు. ఆ వాంటెడ్ గా పెట్టిన సీన్ కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఆ మూవీలో అది అని క్లియర్గా అర్థం అవుతుంటది. అది జనాలకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా డైరెక్టర్ ఒప్పుకుంటాడు సినిమాలో. మీరు సాయిధరం తేజ్ మారుతి ఒక మూవీ వచ్చింది, అందులో చాలా సీన్స్ మీరు గమనించారంటే తను మారుతి డైరెక్ట్ చేసిన ప్రీవియస్ సినిమా సీన్స్ లాగా ఉంటాయి. జనం అందరూ అదే మూవీ లాగా ఉంది ఇది అనుకుంటున్నారని ముందుగానే నోటీస్ చేసేస్తాడు, ఇది ఆ సినిమాలో చేసినట్టుందని. అలాగా కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఏంటంటే దాపెడతారు. ఐ థింక్ అతను ముందుగా ఒప్పుకొని నాకు నచ్చింది అది, ఆ సాంగ్ ప్రైవేట్ సాంగ్ నాకు నచ్చింది. సో మన సినిమాలో అది నేను ట్రై చేసి పెట్టానంటే బాగుండేది. బట్ ఎక్కడ సినిమాకి బ్యాడ్ ఒపీనియన్ కలుగుతుందేమో, వీళ్ళు రిపీటెడ్గా కాపీ కొడుతున్నారు అనిపిస్తుందేమో, మనోడు చెప్పకుండా గమనున్నాడు. బట్ పీపుల్ తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా, పట్టేశారు. అయితే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత 3 years తర్వాత ఈ సినిమా వస్తుంది కదా. సో మరి త్రిబుల్ ఆర్ కన్నా మించి ఉంటుందా సినిమా? త్రిబుల్ ఆర్ తో సమానంగా ఉంటుందా లేకపోతే తక్కువ? మనకి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఒకటి అందరు గుర్తుపెట్టుకోవాలి, త్రిబుల్ ఆర్ తర్వాత మూవీ వస్తుందంటే త్రిబుల్ ఆర్ డిఫరెంట్ కదా. త్రిబుల్ ఆర్ భారీ, అది వేరు. ఇది నన్ను అడిగితే త్రిబుల్ ఆర్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ దీనికి లేవు.
దేవరాకి. బికాస్ కొరటాల శివ నమ్మలేకున్నారు, ఎందుకంటే అంత పెద్ద డిజాస్టర్ హిస్టరీ కాబట్టి. అంత పెద్ద డిజాస్టర్ ఇవ్వకుండా ఉంటే కొరటాల శివ మీద నమ్మకాలు ఉన్నాయి. బట్ ఆచార్య టేక్ ఓవర్ చేసిన తర్వాత అతను ఎదుర్కొన్న దారుణమైన ఫ్లాప్ తర్వాత అందరికి భయం ఏర్పడింది. అంటే ఇంకోటి ఏంటంటే తారక్ ప్రొడక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇన్వాల్వ్ అయ్యిందంటే బికాస్ అందులో ఎంతో కొంత వాళ్ళు నమ్ముంటే అనుకుంటున్నాను నేను, స్టోరీని వాళ్ళు నమ్ముంటారు, కొట్టాల శివ నమ్మారు కాబట్టి తీస్తున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ మూవీలో అనుకోవచ్చు. అండ్ త్రిబుల్ ఆర్ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. బాహుబలి తర్వాత తీస్తుంది, ఇంకా బ్రహ్మాండంగా తీయాలని రాజమౌళి కసిపడ్డాడు. ఇద్దరు స్టార్స్ ని పెట్టి హ్యాండిల్ చేసింది విధానం చాలా బాగుంది. స్టోరీ లైన్ కానీ ఇదంతా చాలా బాగా గ్రాండ్ గా తీశాడు. చాలా పోస్ట్ పోన్స్ తర్వాత రిలీజ్ అయినప్పటికీ అది ఎక్స్పెక్టేషన్స్ దాటి ఆస్కర్ దాకా వెళ్ళిపోయింది. అది ఫ్యాన్స్ లో కన్నుల పండగగా నింపింది. రామ్ చరణ్ వస్తున్నాడు, మరి ఆల్రెడీ వచ్చాడు త్రిబుల్ ఆర్ తర్వాత దానికి వచ్చాడు కదా గేమ్ చేంజర్, ఇది కూడా రిలీజ్ అయింది కదా ఆచార్య. త్రిబుల్ ఆర్ తర్వాత కనపడ్డాడు చరణ్, బట్ ఇంకా తారక్ కన్నా కనపడలేదు. 2 years కంప్లీట్ చేసుకుందా త్రిబుల్ ఆర్, బట్ ఇంకా కనిపించలేదు. కనిపిస్తే ఇంకా దేవరాతో లేచిపోద్ది మొత్తం ఇండస్ట్రీలో మొత్తం రికార్డ్స్ అంతా కూడా. థ్యాంక్స్.